హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ది సీక్రెట్ అనే పుస్తకం గురించి చెప్పబోతున్నాను. దీని ఆథర్ వచ్చి రాండే బ్రైనీ. సో తను ఒక టీవీ రైటర్, అలాగే తను ప్రొడ్యూసర్ కూడా. దీని ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మనము ఏం డిజైర్ చేస్తామో దాన్ని ఒప్టైన్ చేయగలం, మనం సాధించగలము ఏదైనా ఆశ పెట్టుకోనింది. ఎలా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అనేది తను చెప్పింది. ఏంటంటే తిను యాక్చువల్లీ 2004లో తన హస్బెండ్ని కోల్పోతుంది. కోల్పోవడంతో తను ఒక ఫేజ్ డిప్రెషన్ లాగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కూతురు, ఆర్ నేమ్ ఈజ్ హైలీ, తనేం చేస్తుంది, వాళ్ళ అమ్మకు ఒక బుక్ ఇస్తుంది, ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్. వాళ్ళ మమ్మీ ఆ బుక్ చదివిన తర్వాత తనకు ఎంతో పాజిటివ్ ఎనర్జీ, ఎంతో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంట్రెస్ట్ కలుగుతుంది. దానిపైన చాలా రీసెర్చ్ చేసి తను ఒక సినిమా తీస్తుంది. అదేంటంటే సీక్రెట్ అనే మూవీ తీస్తే అది ఎంతో సూపర్ హిట్ అవుతుంది. సో తను అప్పుడు ఆలోచిస్తుంది, నేను ఎందుకు ఈ మూవీని పుస్తకానికి తీసుకురాలేను అని చెప్పి తను కూర్చొని రాస్తుంది 2006లో. సో అది ఫుల్ గ్రేట్ హిట్ అవుతుంది. ఎలా అంటే అది తర్వాత 50 లాంగ్వేజెస్లో పబ్లిష్ అవ్వడము, అలాగే మోర్ దెన్ 1 మిలియన్ వ్యూ పెరగడము, అంటే కొనడం అలా జరుగుతుంది. సో సేల్స్ ఇంత జరిగినప్పుడు తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంత దీంట్లో ఏంటుంది బుక్ అని అనుకుంటున్నారా? ఇంత ఫేమస్ గా, ఇంత ఇదిగా ఏంటుంది దాంట్లో అని అనుకుంటున్నారా? సరే చూద్దాం. దీంట్లో ఏంటంటే 10 చాప్టర్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి ద సీక్రెట్ రివీల్డ్. ఈ సీక్రెట్ రివీల్ ఏంటంటే వీళ్ళు బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ వాట్ అవర్ షేక్స్పియర్ అండ్ ఐన్స్టైన్, థామస్ ఆల్వా ఎడిసన్ and Abraham Lincoln and many other Plato, all this many other great people ఇలాంటి ఒక మెథడ్ ని యూజ్ చేశారు. ఏంటంటే ఎందుకు మన ప్రపంచంలో ఓన్లీ కొంతమంది మాత్రం, అంటే 1% జనాల మాత్రమే వాళ్ళక్కడ 96% వెల్త్ ఉంది, మిగతా 99% వాళ్ళక్కడ ఓన్లీ 4% వెల్త్ ఉంది అంటే వాళ్ళ ఆలోచన విధానమే అలా ఉందన్నమాట. అంటే ఎప్పుడు నేను ఈ పని చేస్తే, నేను ఒకవేళ ఈ ప్రొఫెషన్ చేస్తే, లేక నేను ఒకవేళ ఈ ఫార్మింగ్, ఈ పంట పండితే అలాంటి వస్తుందో లేదో, ఒకవేళ రాకపోతే అని ఇలా నెగిటివ్ పెట్టుకుంటారు కదా. నెగిటివ్ పెట్టుకోవడంతో అర్థం నెగిటివ్ సైడ్, మన బ్రెయిన్ కి ఏది ఫీడ్ చేస్తామో అదే జరుగుతుంది. సో నెగిటివ్ ఫీడ్ చేయడం వల్ల నెగిటివ్ అవుట్కమే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు చెప్పడము పాజిటివ్ గా ఆలోచించండి, మనం నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనం ఏ అవుట్పుట్ ఇస్తున్నాము అంటే నాకు మంచిగా జరుగుతుంది, నేను ఇది వేస్తే నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, నేను బాగా రిచ్ అవుతాను, ఇలాంటి పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి. సో మనకి ఏదైనా విషయం భయం కలిగించేది కానీ, ఏదైనా విషయం అన్నెసెసరీ నెగిటివ్ అంటే దాన్ని వదిలేసేయండి, దాన్ని అవసరం లేదు మనకు అని చెప్తున్నారు దాంట్లో. అలాగే అది చాప్టర్ 1. చాప్టర్ 2లో వచ్చి ఈ సీక్రెట్, హౌ ద సీక్రెట్ మేడ్ సింపుల్. సో ఈ సీక్రెట్ లో సింపుల్ గా ఎలా అంటే మనకు రోజుకి ఒక 60,000 థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ 60,000 థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలం. దేని ద్వారా? ఫీలింగ్స్ ద్వారా. ఎలాంటి ఫీలింగ్స్ ద్వారా? ఎందుకంటే గుడ్ ఫీలింగ్స్ ఉంటాయి, బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయి. మన బ్రెయిన్ ని మనము టేమ్ చేయాలి. ఓన్లీ గుడ్ ఫీలింగ్స్ మన బ్రెయిన్ కి నుంచి బయటికి రావడానికి, ఆలోచించడానికి. నెగిటివ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా నెగిటివ్ ఎమోషన్స్ పొద్దున్న చూడండి, మనం లేచిన తర్వాత ఇరిటేషన్ తో లేసాము అంటే మనకు ఎలా ఉంటుంది? ఆ రోజంతా ఇరిటేషన్ గా ఉంటాం. సో అలా లేకుండా జస్ట్ స్మైల్ అండ్ లీవ్ ఇట్ దేర్. సో అలాగే మనము మన బ్రెయిన్ కి ఎప్పుడు మంచినే ఫీడ్ చేస్తూ ఉండాలి. అంటే లవ్, ఎప్పుడు లవ్ తో ఫీడ్ చేయాలి, దానికి కైండ్నెస్ తో ఫీడ్ చేయాలి. సో అది ఎప్పుడు మనకు అవుట్పుట్ వచ్చినా అదే రావాలి. అలాగే నమ్మకం అనేది ఉండాలి. మనకు ఆ ట్రస్టింగ్ అనేది లేకపోతే మనం సక్సెస్ కష్టమవుతుంది. సో ఇలా నెగిటివ్ వర్డ్స్ వాడకుండా ఓన్లీ పాజిటివ్ వే ఆఫ్ టాకింగ్ లో ఉండాలి అని అందులో చాలా బాగా చెప్తారు. సరే మీకు ఏమనిపిస్తుంది చేయండి. మీరు ఒకవేళ మ్యూజిక్ వినాలనిపిస్తుందా, మూవీ చూడాలనిపిస్తుందా, లేక పుస్తకం చదివితే మీరు ఎప్పుడు పాజిటివ్ లా ఉంటారనిపిస్తుందా, అదే పని చేయండి అని సెకండ్ చాప్టర్ చెప్తుంది, ద సీక్రెట్ మేడ్ సింపుల్ అని. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చి హౌ టు యూజ్ దిస్ సీక్రెట్ అని చెప్తారు. దీంట్లో ఏంటంటే ఆస్క్ వాట్ యూ వాంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్ కావాలనుకుంటున్నారు. సో ఈ కార్ కావాలి అనే ఆలోచనలోనే ఉండండి మీరు. నాకు కార్ కావాలి, ఇలాంటి కార్ కావాలి, ఇలాంటి టైంలో కావాలి
అని అలా ఆలోచించే కొద్దికి ఇలాంటి కంపెనీ కావాలని ఆలోచించే కొద్దికి మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, వస్తుంది అది అని. మళ్ళీ సెకండ్లో బిలీవ్ ఇట్, అంటే అది వచ్చేసింది అని, అది వచ్చేసింది మనం తీసుకున్నట్టుగా, దాంతో సంతోషపడుతున్నట్టుగా, మనం ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అలాగే వెయిట్ రిడక్షన్ కూడా ఇది చెప్తారు. ఏంటంటే మనం వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మనం వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత ఎలాంటి డ్రెస్సెస్ ఫిట్ అవ్వాలనుకున్నాం, అది పర్చేస్ చేయడము, లేక తగ్గిన తర్వాత అది కొంటాను అని అలాంటి ఆలోచనలో ఉంటే మనకు తొందరగా సక్సెస్ అనే రిజల్ట్ బ్రెయిన్కి ఫీడ్ అయ్యి అది బాడీలో చేంజెస్ కూడా వస్తాయి అనే రకంగా చెప్పారు. చాప్టర్ 4లో వచ్చి ద పవర్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దీంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఒక పిల్లలకి ఎంకరేజ్ చేస్తాం, ఏదైనా వాళ్ళు అచీవ్ చేస్తే బస్ సూపర్ నాన్న అంటే వాళ్ళు దాంతో ఇంకా ఎక్కువ చేస్తారు. సో అదే కాన్సెప్ట్ నే మనము ఇక్కడ తీసుకొస్తాయి. స్టోన్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ స్టోన్ అని. ఏంటంటే ఇది ఒక అతను ఉంటారు, లీ బ్రీవర్ అని. అతను నడుస్తూ పోతూ అతనికి ఒక స్టోన్ దొరుకుతుంది, అది నచ్చుతుందని పెట్టుకుంటాడు. అబ్బా నాకు ఈ స్టోన్ దొరికింది, నాకు ఎంతో అదృష్టం చేసుకున్నాను, నేను ఎంతో థ్యాంక్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అని ఎప్పుడు పాకెట్ లో పెట్టుకుని దాన్ని ఎప్పుడు చూసుకొని ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వన్ అని. సో దానికి గ్రాటిట్యూడ్ స్టోన్ అని పెట్టుకుంటాడు. సో గ్రాటిట్యూడ్ స్టోన్ ని పెట్టుకొని అతను నాకు అదృష్టం దీనివల్లనే వస్తుంది అని చెప్పుకుంటూ పోతే ఒక అతను వచ్చి అతనికి నా కొడుకుకి బాగాలేదు, హెపటైటిస్ ఉంది, సో నువ్వు గన ఆ స్టోన్ నాకు అమ్ముతే నేను తీసుకుంటాను అని చెప్పి ఎన్నో వేలు పెట్టి ఖరీదు చేసుకుంటాడు. సో ఇలా అతను స్టోన్స్ సేలింగ్ కాన్సెప్ట్ లో పడిపోతాడు. సో ఇలా అతనికి గ్రాటిట్యూడ్ తో ఉండడం వల్ల అతనికి ఒక బిజినెస్ జరగడం జరుగుతుంది. అలాగే విజువలైజేషన్ కూడా ఉంటుంది ఇందులో. విజువలైజేషన్ ఏంటంటే మనం ఒక 70 mm పెట్టుకున్నట్టు, మన ముందర ఒక టీవీ లాగా పెట్టుకున్నట్టు, లేక ఒక విజువలైజేషన్ బోర్డ్ పెట్టుకుని అందులో మనము ఏం చేయాలనుకుంటాం, రోజు అది దానిపైన ఏం సాధించాలనుకున్నామో దాన్ని రాసుకుంటూ అది అచీవ్ అయినట్టుగా దాన్ని నిద్ర లేస్తూనే లేక పడుకునేటప్పుడు దాన్ని డ్రీమ్స్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలము, మనకు అది వస్తుంది అని కూడా దీంట్లో ఎంత బాగా చెప్పారు. అలాగే చాప్టర్ 5 వచ్చి ద సీక్రెట్ ఆఫ్ మనీ. అంటే మనీ కావాలంటే మనీ గురించి ఆలోచించాలి. మనం ఎలా అంటే ఒక అతను ఉన్నారు, అతను జాక్ క్యాన్ఫీల్డ్ అని. తన ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే $88,000 పర్ యానం తెస్తూ ఉంటాడు. అతనికి ఎట్లయినా ఎక్కువ సాధించాలి అనేది ఉంటుంది. అంటే $1,00,000 తీసుకురావాలి పర్ యానం అనేది ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడు ఆలోచనలోనే పడి ఉంటాడు. పలోజు నాకు వస్తుంది అని అలాంటి థింకింగ్ లోనే ఉంటాడు. ఉన్నప్పటికీ అతనికి 4 weeks దాటిన తర్వాత కూడా అతనికి ఏమీ రాదనమాట. కాకపోతే 4 weeks తర్వాత అతనికి ఒక థాట్ వస్తుంది. అతను ఎప్పుడు ఒక బుక్ రాస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఈ బుక్ పబ్లిష్ చేయలేను అనే కాన్సెప్ట్ తో పబ్లిష్ చేస్తాడు. పబ్లిష్ చేస్తే అతనికి $92,000 వస్తాయి ఆ ఇయర్ కి. సో అతని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో, తను ఏమనుకుంటాడు, ఈ కాన్సెప్ట్ ని నేను బ్రాడర్ గా ఎందుకు తీసుకురాకూడదు అని చెప్పేసి అతను మళ్ళీ ఒక 7 books రాస్తాడు. ఈ 7 books రాయడంతో అతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి వెళ్తాడు. సో అంత స్థాయికి కూడా అతని ఇమాజినేషన్ పవర్ వల్లనే. అతని ఇమాజినేషన్ పవర్, అలాగే తను సంతోషంగా ఉన్నాడు, నేను సాధిస్తాను అనే సంతోషంలో ఉన్నాడు. అలాగే నా కాడ ఉన్నప్పుడు నేను ఎలా అందరికీ సర్వీస్ ఇస్తాను, డబ్బులు ఉన్నప్పుడు అందరికీ సర్వీస్ ఎలా ఇస్తానని ఉన్నప్పుడు ఆయనకు వస్తా ఉండే 8,000 తోనే అతను అలా సర్వీస్ ఇస్తూ మొదలు పెట్టాడనమాట. నాకు అక్కడ ఉన్నట్టు ఫీలింగ్, నేను సర్వీస్ చేస్తున్నానని. సో అలా అతను సాధించగలిగాడు. సో మనం అలాంటి పాజిటివ్ థాట్స్ లో ఉండాలని ఈ బుక్ లో చాలా చక్కగా రాశారు. అలాగే వచ్చి చాప్టర్ 6 ద సీక్రెట్ ఆఫ్ రిలేషన్షిప్. ఈ దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి, అంటే వాళ్ళు ఎగ్జాంపుల్ ఇవ్వడము. దీంట్లో అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి అంటే తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అని చెప్పి రాస్తుందనమాట. అతనిలో కోపం ఉండకూడదు, అతని లైఫ్ సెటిల్ అయి ఉండాలి, అలాగే అతను చాలా హ్యాపీగా ఉండాలి, తిని చాలా చక్కగా చూసుకోవాలి అని చెప్పి తన కలలు కంటూ ఉంటుంది. సో తనకు అలాంటి పార్ట్నర్ దొరకరు. సో తను ఏం చేస్తుంది, ఒక రోజు కార్ సెంటర్ లో పార్క్ చేస్తుంది అనమాట. తన గ్యారేజ్ లో పార్క్ చేసిన తర్వాత తనకు ఐడియా వస్తుంది, నేను ఎందుకు నా లైఫ్ పార్ట్నర్ కోసం ఇప్పటి నుంచే ప్లేస్ ఇవ్వకూడదు అని చెప్పేసి తన కార్ ని ఒక సైడ్ కి పార్క్ చేసుకొని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కి ఆ ప్లేస్ ఇస్తున్నట్టుగా నడుస్తూ తను అతని పక్కన ఉన్నట్టుగా, అతనితో కమ్యూనికేట్ చేస్తున్నట్టుగా అలా మూవ్ అయ్యే కొద్దికి తనకు అలాంటి లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. సో దీంట్లో ఏంటంటే ఒక మనిషి గురించి ఆలోచించకూడదు, మనము ఒక క్యారెక్టర్, మనం ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ గల లైఫ్ పార్ట్నర్ ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్పి ఈ పుస్తకంలో రాయడం జరిగింది. సో చాప్టర్ 7 లో ఏం జరుగుతుంది, సీక్రెట్ టు హెల్త్ ఏంటంటే ఒక పర్సన్ కి ఒక నొప్పి ఉంటే మనము అతనికి ఏ మెడిసిన్ లేదు, జస్ట్ ఏదో ఒక మెడిసిన్ ఇస్తేనే అతను
అతనికి పెయిన్ క్యూర్ అవుతుంది. సో అలాంటి టైంలో అతను ఏం చేస్తాడంటే ఆ పెయిన్ తగ్గడానికి డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు ఒకవేళ అతను యాంటీ డయాబెటిక్ టాబ్లెట్ ఇచ్చినా కూడా అతనికి అది పనిచేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్లసీబో ఎఫెక్ట్. అంటే అతను నాకు రిలీజ్ అవుతుంది, నాకు బాగా అవుతుంది అనే మూడ్ లో ఉంటారు కాబట్టి బాగా అవుతుంది. యాక్చువల్లీ దట్ వాజ్ నాట్ ద మెడిసిన్ టు బి గివన్, కానీ అలా అతను ఆలోచిస్తాడు కాబట్టి అతను తగ్గుతుంది. సో ఇందులో ఏంటంటే మూరీస్ గుడ్ మ్యాన్ అనే ఒక అతను యాక్చువల్లీ ప్లేన్ ల్యాండింగ్ టైంలో క్రాష్ అవుతుంది. ఈ క్రాష్ అవ్వడంలో సో అతనికి నెక్ ఇంజురీ అండ్ లంబార్ ఇంజురీ అంటే స్పైన్ ఇంజురీ జరగడంతో 2 చేతులు 2 కాళ్ళు పని చేయనందుకు అతను ఓన్లీ చూడడము వినడం మటుకే జరుగుతుంది. సో అతను డాక్టర్స్ ఇంకా కుదరదు అన్నప్పుడు అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అతను ఎక్కువగా నాకు బాగా అవుతుంది, నేను బాగా అవుతాను, నేను నడవగలను, ఇలా పాజిటివ్ థాట్స్ రోజు థింక్ చేస్తూ దానికోసం కృషి పడితే అతనికి ఫైనలీ అతను బాగా 5 months తర్వాత డాక్టర్స్ కే షాకింగ్, అతను నడవగలడు, అతను మాట్లాడుతున్నాడు. సో దీన్ని చూసి డాక్టర్స్ కి షాక్ అయిపోయింది. సో అతను ఈ రోజు అతను మోటివేషనల్ స్పీకర్. సో ఇది కేవలం ఎలా జరిగింది, అతను యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ అతను బిలీఫ్ దట్ ఈ విల్ బి ఆల్ రైట్. అలాగే చాప్టర్ 8 ద సీక్రెట్ టు ద వరల్డ్ ఏంటంటే వరల్డ్ డిజైర్ వాట్ వి డిజైర్ విల్ గెట్ ఇట్ దట్ వన్. సో ఇలాగే ఏంటవుతుందంటే సెంట్రల్ అమెరికన్ ఇన్ బెల్లీస్ టు ద బెల్లీస్ ఏం చేస్తుంది, 50 ఆయిల్ కంపెనీ స్టార్ట్ చేయాలని చాలా ట్రై చేస్తుంది. అక్కడ దానికి విఫలం అవుతుంది. అయ్యో దొరకదు అనుకోవడంలో విఫలమే అవుతుంది. కానీ ఒక్క కంపెనీ ఏం చేస్తుంది, అందులో బిల్లా ఇస్ అ న్యాచురల్ ఎనర్జీ యూనిట్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే అక్కడ 1 సంవత్సరం తను ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ పైన అది నమ్మి నేను ఎట్టైనా వస్తుంది అని చెప్పి 1 year వరకు వాడు డ్రిల్ చేస్తూనే ఉంటారు. చేస్తే వాళ్ళకు ఆయిల్ దొరుకుతుంది అక్కడ. సో అలా ఆయిల్ కంపెనీ స్టార్ట్ అవుతాయి కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే, ఆ పాజిటివ్ థింకింగ్ వల్లనే అది జరగడం జరిగింది. అలాగే చాప్టర్ 9 లో ద సీక్రెట్ టు యూ అంటే ఏదైనా మనకు మంచి జరిగింది అనుకోని మనం ఏదైనా అంటే ఇది మీకు ఒక శక్తి ఇచ్చారు అని సైంటిస్ట్ అంటారు. అలాగే ఆ గురువు కాడికి వెళ్తే లేదు అది భగవంతుడి దయ వల్లనే మీకు జరిగింది అని అంటారు. కానీ అది కాదు, కేవలం ఇట్ ఈస్ యూ, మీరు మీ గురించి మంచిగా ఆలోచించినందుకే మీకు అది దొరకడం జరిగింది. సో అందుకు మనము ఏం అనుకుంటామో ఆ యూనివర్స్ అదే ఎనర్జీ మనకు పంపించడం జరుగుతుంది. సో ఇలా మనం ఒకవేళ ఏదైనా సమస్యలో ఉన్నాం, నాకు ఏదో ఒకటి పాజిటివ్ వస్తుంది, నేను ఆలోచిస్తాను, నాకు ఏదో ఒకటి దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్, దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అని ఆలోచించినప్పుడు మనకి ఎట్టయినా ఆ సొల్యూషన్ దొరుకుతుంది. ఇదర్ రేడియో ద్వారానో, టీవీ ద్వారానో, లేక మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూర్చున్నప్పుడు ఎలాగో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతుంది, దానికి ఆ ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో కేవలం మనం ఆ థింక్ చేసే పాజిటివ్ థింకింగ్ లోనే మనకు ఆన్సర్స్ వస్తాయి అని చెప్తారు. అలాగే చాప్టర్ 10 లో ఏంటంటే ద సీక్రెట్ టు ద లైఫ్. సో మనకు లైఫ్ సీక్రెట్ ఏంటంటే మనకి ఏమనిపిస్తుందో అది చేయాలి. అంటే డూ గుడ్, డూ వాట్ యూ వాంటెడ్ టు డూ అని చెప్తారు. సో దీంట్లో ఏంటంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉంటేనే మనం అనుకునేది మనం సాధించగలము అనే కాన్సెప్ట్ ని ఇది. అండ్ లవ్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం చాలా ఇష్టపడాలి. మన గురించి మనం ఇష్టపడినప్పుడే మనం ఏదైనా సాధించగలమని ఎంతో బాగా రాశారు. సో దీనికి సీక్రెట్ టు సక్సెస్ ఏంటంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ టు స్టే హ్యాపీ. This is what is written. This is such a nice book, and after going through this video, I just wanted to read this book. All of you read this book and enjoy. Thank you so much for giving this opportunity.